పబ్లిక్ అందరికీ శనార్థి బరాబర్ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్ చూసుకొని అటే ఇంకా వార్తలలో పోదాం. రైతుల కోసం తీరేదెన్నాడు, సర్కారు రైతులను పట్టించుకున్నదెన్నాడు. ఉచిత బస్సు పథకం అయ్యింది ఆగమాగం. పట్టాలు ఇవ్వాలని పాదయాత్ర చేస్తే అక్రమంగా అరెస్ట్ చేసిరు. అబ్బా రోజు చెప్పుకుంటూనే ఉన్నాం, అయినా కూడా సర్కార్ అయితే మారతలేదు. నిమ్మకు నీరెత్తనట్టే ఉంటుంది పో. దేశానికి బువ్వయ్య పెట్టే రైతుల మీద గిట్లా పగబట్టినట్టు చేస్తున్నారు ఎందుకు కావచ్చు. అరే అటు పొలం పనులు చేసుకోలేక ఇటు గోదాముల చుట్టూ తిరగలేక రైతులు మామూలు గోసపడతలేదు పోండ్రి. ఇగో ఇవాళ కూడా గిడ రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. మొత్తం బారులు తిరిగి మరి ఆడ ఎమ్మెల్యే ఏం చేస్తున్నట్టు ఆడ మంత్రులు ఏం చేస్తున్నట్టు అని ఇగో గట్టిగానే అరుచుకుంటున్నారు పబ్లిక్ కూడా. చూడురి ముచ్చట. రైతులకు మామూలు కోసం రాలేదు పోండి. అబ్బాబ్బా యూరియాల కోసం అని చెప్పేసి బయకాడ పని వదిలేసి మరీ లైన్లు కడుతున్నారు. ఇగో చెప్పుల లైన్లు చూడుర్రి, మనుషులు కాకుండా చెప్పులు లైన్ కట్టిర్రు. ఇటు చూడుర్రి అక్కల లైను, ఇటు చూడుర్రి అన్నల లైన్లు. ఊరిని పంట పొలాలు ఉండే రైతులు మొత్తం పొలాలలో ఉన్నారు కదా. రోజుల కామం నిలబడ్డా కూడా ఒక్క యూరియా బస్తా దొరకలేదట. ఇక అందుకని చెప్పేసి చెన్నూరు వ్యవసాయ సహకార సంఘం గిడ్డంగుల గోదాం దగ్గర అందరు వచ్చి గిట్లా నిరసన తెలుపుతున్నారు లైన్ కట్టి. మరి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సార్ ఉన్నాడు కదా, ఆయన మంత్రి ఆయే. మరి ఈ నియోజకవర్గానికి వచ్చిన ఈ యూరియాలన్నీ ఎటుపోయినాయి, ఎవరికి ఎన్ని ఇచ్చిర్రు లెక్క చెప్పాలని చెప్పేసి గట్టిగానే అడుగుతున్నారు ఆడున్న పబ్లిక్. మండలంలో చుట్టుపక్కల గ్రామాలన్నీ మందు బస్తాల కొరత కొద్ది చిన్నగారు రైతులందరము మేము ఇట్లా చెన్నూరు మండలికి వచ్చి వ్యవసాయాలు ఇడిచిపెట్టుకొని వచ్చి మేము మందు బస్తాల కోసము మేము తిరుగుతున్నాము. మా వ్యవసాయాలన్నీ ఎక్కడెక్కడ పోతున్నాయి, పనులని పోతున్నాయి. ఇక్కడ పట్టించుకునే నాదు లేడు. ఈ చెన్నూరు మండలికి వచ్చిన మందు బస్తాల ఎరువులన్నీ ఏమైపోతున్నాయి, మా రైతులకు అందడం లేదు. గత ప్రభుత్వంలో వచ్చినప్పుడు అన్ని దుకాణాల్లో మేము మందు బస్తాలు కొనుక్కొని ఎక్కడోళ్ళం అక్కడ వెళ్ళిపోయేటోళ్ళము. ఇప్పుడు గ్రామాల రైతులం అందరం ఇక్కడ గత వారం ఉంది ఇక్కడ మేము ఉంటాంటే ఇక్కడ పెద్ద పెద్ద లీడర్లకే మందు బస్తాలు పోతున్నాయి. మా రైతులకు ఒక్క మందు బస్తా లేదు. నిన్న పొద్దున్నాక ఉండంగా ఒక లారీ వస్తే దాన్ని తీసి లోపల వేసుకున్నారు మార్కెట్లో. పోలీసు వాళ్ళ బందోబస్తు పిలిపించుకొని ఇక్కడ వాళ్ళేం పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ మమ్మల్ని అన్ని లాగేసిండ్రు. లాగేసుకొని ఆ పోలీసు స్టేషన్లో తాళం పెట్టిన ఏసఐ సాబు ఆ స్టేషన్ కు తాళం లేదు. ఇప్పటికి రైతులం 6 గంటలకు వచ్చి ఇక్కడ మళ్ళీ అంటాము, మమ్మల్ని పట్టించుకునే నాదు లేడు. పొలం పనులు మానేసి మరీ లైన్లు కడుతుంటే వీళ్ళేమో గిట్ల చేయవచ్చే. రైతులను ఆదుకోరా, రైతులకు యూరియా బస్తాలు ఇయ్యరా, ఇదేం సర్కార్ అని చెప్పేసి ఈ అన్న కూడా లైన్లోకి వచ్చిండు. ఇంత ముందుకు బాల్కసుమన్ ఉన్నప్పుడు కనీసం ఎరువుల కొరత కాదు కదా, ఇక్కడున్న పంటనే వేరే నియోజకవర్గాలకు వేరే ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్మినాం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, ఈయన మంత్రి అయ్యిండు, కనీసం యూరియా బత్తాలు దిక్కులేవు. మరి ఎన్ని వచ్చినాయి, ఎన్ని వంచిరు, ఇవన్నీ లెక్క చెప్పాలి అని చెప్పేసి గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా పనిచేస్తుందని చెప్పేసి కుద్దు వివరించుకుంటూ వచ్చిండుల్లా. వారి పొలాలు చేన్లు ఇడిచబెట్టి మందు బస్తాల కోసం, వారి ఎరువుల కోసం మరి చెన్నూరు మండల కేంద్రానికి వచ్చిన ఎరువులన్నీ ఏమైనాయి మంత్రి వివేక్ గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న మీ సింగిల్ విండో చైర్మన్ గారు మరి ఇతర మండలాలకు, ఇతర జిల్లాలకు, ఇతర రాష్ట్రాల్లో తరలించిందట. ఇదే ఇక్కడ రైతులు చెప్తా ఉన్నారు. మరి మీరేమన్నా అంటే ప్రతిపక్షంగా మేము చేస్తే మా మీద వందలాది కేసులు బనాయిస్తూ ఉన్నారు. మేము కేసులో భయపడే వ్యక్తులం కాదు. మీరు తక్షణమే ఇక్కడికి వచ్చిన ఎరువులు ఏ రైతుకి ఎన్ని ఇచ్చిండ్రో అక్కడ రికార్డు పరంగా చూడాలా. ఇక్కడ చిన్నకారు రైతులు ఉన్నారు, కొత్తగా రైతులు ఇక్కడికి వచ్చి చెప్పులు దర్శనమిస్తూ ఉన్నాయి. ఈ యొక్క వ్యవసాయ మార్కెట్ కాడికి వస్తే నిజంగా సిగ్గుచేటుగా మేము భావిస్తా ఉన్నాం. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఉండగా రైతు కళ్ళల్లో సంతోషమే కానీ దుఃఖం మాత్రం ఎన్నడూ చూడలేని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఏంటంటే పనిచేసే నాయకుడిని వదులుకొని ఇప్పుడు మంత్రి వివేక్ గారు ఈ యొక్క రైతులతో ఆటలు ఆడుకుంటా ఉన్నారు. మీరు ఎన్ని రోజులు మీ ఆటలు ఎన్ని రోజులు అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. రైతులకు కోపం వస్తే, రైతు కన్నెర్ర చేస్తే ఎత్తేడిచిన వ్యవసాయము, రైతు ఏడిచిన రాజ్యము బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. తక్షణమే మంత్రి వివేక్ గారు స్పందించి ఇక్కడ ఏ రైతులకు వారి రైతుల కారాన్ని చూచి మరి వారికి మందు బస్తాలు ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉందని సందర్భంగా నేను తెలియజేస్తాను.
అయ్యా వివేక్ సారు మంత్రి అయ్యిర్రు, మంచి మెజార్టీతో గెలిపించిర్రు, ఈ రైతులను ఆదుకోవాలి కదా అని చెప్పేసి ఆడున్న పబ్లిక్ వేడుకుంటున్నారు. ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు, రైతేడ్చిన రాజ్యం బాగుపడదు అని చెప్పేసి డైలాగులు కూడా కొట్టుకుంటా మీరు తక్షణమే ఇక్కడ ఉన్న ఎరువులు పంచాలే, ఇంకా సరిపోను ఎరువులు తెప్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఉచిత బస్సు పథకం వచ్చినాక చూడకూడని వినకూడని అన్ని వినాల్సి వస్తుంది, చూడాల్సి వస్తుంది. అరే ఉత్తుత్తగానే ఎగవాడి లొల్లులు పెట్టుకుంటున్నారు అంటేనేమో ఇగో ఏడాపుడు అంటే ఆడాపాలాట, లేదంటే ఆపకుంటే కథమేగా ఎగవాటి కొట్టుడే. ఇగో గిడ కూడా ఉత్తుత్తగానే కండక్టర్తో లొల్లి పెట్టుకుంటున్నది. అరే జనాలకు ముక్కు మీద కోపం ఉన్నట్టుంది కదా, చుట్టూ పబ్లిక్ ఉన్నా కూడా అస్సలు తగ్గుతలేదు. పోర్రి పురాగం ముచ్చట చూడుర్రి మీరు. ఊరిని ఉచిత బస్సు పథకమే కానీ పొట్టు తిట్టుకుంటున్నారు, పొట్టు కొట్టుకుంటున్నారు. పోన్రి కండక్టర్ లేదు, డ్రైవర్ లేదు, ప్రయాణికులు ఎట్లా వాడితే అట్నే తిరగవాడుతున్నారు, ఇష్టం ఉన్నట్టు మాటలు అంటున్నారు, ఇష్టం ఉన్నట్టు దాడులు చేస్తున్నారు. ఇక గిడ కూడా గట్టినే అయింది. ఫలకనామా నుంచి సికింద్రాబాద్ పోతున్న బస్సుల 8A ఇక ఆమె గుడికాడ ఆపమాండి సార్ అని చెప్పేసి డ్రైవర్ని అడిగిందట. అయితే గుడికాడ ఆగదమ్మా, బస్ స్టాండ్ లాగుతుందని చెప్తే ఎట్లా పడితే అట్నే తిడుతుందట. ఇక చూడు ఎట్లా కొట్ట పోతుందో అంతమంది ముంగట. పోలీసు వాళ్ళు వస్తారు, ఆగమ్మా పోలీసు వాళ్ళు వస్తారు, పోలీసు వాళ్ళు వస్తారు, పోలీసు వాళ్ళు వస్తారు. పైకి రా దిగుతాను కోసం పైకి రా అమ్మ, బస్ స్టాప్ లో దిగండి, ఇటు దిగుతాను గుడికాడ ఏడ ఆగదు అమ్మా, బస్ స్టాప్ లో దిగని చెప్పినాం. అడ్డగోళ్ళ మాటలు తిడుతుంది, బస్ స్టాప్ లో దిగమంటే అడ్డగోళ్ళ మాటలు తిడుతుంది. బస్ స్టాప్ లో దిగని చెప్పినాం, అడ్డగోళ్ళ మాటలు తిడుతుంది. కొడితే ఎలా ఉంటుంది, ఏం మాట్లాడదు. కొట్టి దిగి ఉరుకుతుంది, కొట్టిపోతుందా పోలీసు వాళ్ళు వస్తారు, పోలీసు వాళ్ళు మాట్లాడుతున్నారు. రోడ్డు మీద ఎట్లా ఇంతమంది ఇప్పుడు మేము మట్టుకుంటాం. ఇక దిగి ఉరికే ప్రయత్నం చేస్తుంటే వీళ్ళు అనగబట్టిరట. పోలీసు వాళ్ళు వస్తారు, రాగమ్మ పోలీసు వాళ్ళకి అప్పగిస్తాం, ఏమనుకుంటున్నావు నువ్వు, ఇట్లా చిన్న లేదు పెద్ద లేదు, డ్రైవర్ లేదు, కండక్టర్ లేదు, ఇట్లా ఎగవాడి నువ్వు ఇష్టరాజ్యం అనుకుంటున్నావు అని చెప్పేసి పోలీసు వాళ్ళు వచ్చేదాకా ఆగబడుతురు. అయినా చూడ ఎట్లా ఉరుకుతుంది చూడు కొట్ట. వామ్ము ఏంది ఇది, మనుషులకి ఇట్లా తయారవుతురు ఏందుల్లో. మహిళా కండక్టర్ అని చూడకుండా కూడా ఎట్లా ఎగబడుతుంది పాపం. చేయి చూపెట్టబట్టి గుండీలు తెంపిందట, చేయికి దెబ్బ తాకిచ్చిందట. వాము వాయు గిట్లు తయారైంది. ఈ ఉచిత బస్సు పథకం ఏం పుణ్యానికే మంచిగా దిగురి పోరి రారని సర్కారు వాళ్ళు చెప్తుంటే వీళ్ళు ఇష్టం ఉన్నాడు కాడ దిగుడు, ఇంటికాడ ఎక్కుడు, ఇంటికి పోనీకి అంటట్టున్నారు రేపు బస్సును. ఏం ఉచిత బస్సు పథకమో ఏందో పోర్రి, ఈ లొల్లులు కొట్లాటలు జవడాలే సరిపోతున్నాయి అనవట్టిరు ఈ ముచ్చటరికైనా పబ్లికుల్లా. మా భూమి మాకు కావాలి, మాకు పట్టాలు కావాలి, ఎంతసేపు అని అటవీ అధికారులు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఎంతకనమని భరించాలి. చక్కగా ముఖ్యమంత్రినే కలుతామని చెప్పేసి 400 కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తుంటే మధ్యలోనే పట్టుకున్నారు. ఉత్తగా కూడా కాదు, వాళ్ళని గోస పెట్టుకుంటూ తీసుకుపోతున్నారు. అరే గా మాత్రం స్వేచ్ఛ లేదా, ముఖ్యమంత్రి పబ్లిక్తో మాట్లాడరా, ముఖ్యమంత్రి మేము కలవద్దా అని చెప్పేసి వస్తుంటే గిట్ల చేసిరు. ముచ్చట నీరు పురాగా మీరు.
మాకు పోడు భూములకు పట్టిప్పియాలి, అట్లనే అటవీ అధికారుల దౌర్జన్యాల నుంచి మాకు రక్షణ కల్పించాలని చెప్పేసి చక్కగా ముఖ్యమంత్రిని కలుద్దాం అనుకున్నారట ఈ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉండే పోడు భూమి రైతులు. ఇక అందుకోసం అని చెప్పేసి పాదయాత్రకు వద్దామని చెప్పేసి పాదయాత్రగా 400 కిలోమీటర్ల పాదయాత్ర అని చెప్పేసి పెట్టుకున్నారట. వాళ్ళను షామీర్పేట పోలీసు వాళ్ళు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి ఎట్లా తరలిస్తున్నారు చూడు పాపం రైతులను. వాళ్ళు ఏం చేసిర్రు చూడు పోలీసులు ఎట్లా అగో బండ్లలో ఎట్లా చేసిర్రు, బండ్లలో ఎట్లా కుక్కిర్రు. ఇక దీని మీద గట్టిగానే ఫైర్ అయ్యికొచ్చిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్, బీఆర్ఎస్ నేత. ఏమంటున్నాడు ఈనూరి ముందుగాల? గత 10 రోజుల నుండి కాలినడకన హైదరాబాద్కు బయలుదేరితే వాళ్ళను ఈరోజు షామీర్పేట పోలీసులు అరెస్ట్ చేశారు. దీన్ని భారత రాష్ట్ర సమితి పూర్తిగా ఖండిస్తున్నది. నిజానికి ముఖ్యమంత్రి గారు దయార్థ హృదయుడైతే, ఏమాత్రం మానవత్వపు విలువలు ఉన్నట్లయితే ఆయన స్వయంగా వచ్చి ఈ రైతులతో మాట్లాడి ఉండేవాడు. లేకపోతే వాళ్ళ మంత్రివర్గ సభ్యులను పంపించుండేవాడు. లేకపోతే ఎమ్మెల్యేలను ఈ రైతుల దగ్గరికి పంపించి వాళ్ళతో మాట్లాడడము, లేకపోతే వాళ్ళను తన గృహానికి తీసుకొని రావడము, ఏదో ఒకటి చేసి వాళ్ళ బాధ వినేవాడు. కానీ ఈ ముఖ్యమంత్రి ఘోరమైన వ్యక్తి. అడుగడుగున భూస్వామ్య భావజాలంతో దౌర్జన్యకరంగా వ్యవహరిస్తున్నారు. అందుకొరకే ఈరోజు మహిళలను చూడకుండా, చిన్న పిల్లలను చూడకుండా, వృద్ధులను చూడకుండా అందరినీ తన్నుకుంటూ ఇలా పోలీసు వాహనంలో ఎక్కించి వాళ్ళని ఎక్కడ తీసుకుపోయినా కూడా తెలుస్తలేదు. మేము మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం, రేవంత్ రెడ్డి గారు, మీరు రైతు సంక్షేమ రాజ్యం అన్నారు వరంగల్ డిక్లరేషన్లో, అది లేదు ఇక్కడ. ప్రజాపాలన అన్నారు, ప్రతీకార పాలన నడుస్తున్నది. ప్రజా ప్రభుత్వం అన్నారు, కానీ దొంగల ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. వీటిని దయచేసి ఈ సమస్యను మీరే పరిష్కరించాలి. అగో ఇన్నర్ కదా, అరే ముఖ్యమంత్రికి తమ సమస్యలు చెప్పుకుందామని వస్తుంటే అట్లా అరెస్ట్ చేసుడు ఏంది? మీరు రైతు బంధు అన్నారు, రైతులకు అది చేస్తామన్నారు, ఇది చేస్తామన్నారు, డిక్లరేషన్ అన్నారు. రైతు డిక్లరేషన్ ఎటు పోయింది? మీదికెళ్ళి రైతులను గిట్ల ఇబ్బంది పెట్టుడేంది? గిట్ల గొడగొడ ఈడ్చుకుంటా పోవుడేంది? రైతులను ఎక్కడికక్కడ మీరు మోసాలు చేస్తున్నారు అని చెప్పేసి 1-2 వాళ్ళు ఇచ్చిన హామీలు అన్నిటిని లెక్క పెట్టుకొని వచ్చిండు. అరే మీకు అంతగానో రైతుల మీద ప్రేమ ఉంటే మీరు పోయి కలవాలి రైతుల దగ్గరికి, లేదంటే మంత్రిని పంపించాలి, లేదంటే ఎమ్మెల్యేనన్నా పోయి కనీసం కలవాలి. కానీ ఇట్లా పోలీసులతో రాజ్యాన్ని ఎన్నాళ్ళు నడిపిస్తారని చెప్పేసి గట్టిగానే ఫైర్ అయ్యిండు సర్కారు మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు. కాదనుల్లా, అరే వాళ్ళ హక్కుల కోసం శాంతియుతంగా చిన్నగా నడుచుకుంటూ వస్తున్నారు. గాలను అరెస్ట్ ఎందుకు వేయాల్సి వచ్చింది చెప్పురి? అంటే ముఖ్యమంత్రి రైతులను గడవడా? రైతులను కలుద్దాం అనుకుంటే అరెస్టులు చేస్తారా అని చెప్పేసి ఈ ముచ్చటరికైన ప్రజానికం బగ్గుమంటున్నది. పోండ్రి హాయ్ మధు. హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా. ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటుంటే గో బ్యాక్ మార్వడీస్ అని చెప్పేసి ఒక నినాదం వినిపిస్తుంది. అవును. ఎందుకు ఈ నినాదం ఇప్పుడు? అయితే ఈ మధ్య కాలంలో ఇది ఎక్కువ వినబడుతుంది. అవును, ఇంత ముందు కూడా ఉన్నది, బట్ అది చాలా తక్కువ ఉన్నది. అవును. 60 ఏళ్ళు ఆంధ్రుల మీద పోరాటం చేసిరు. పోరాటం చేసి తెలంగాణ సాధించుకొని 11 సంవత్సరాలు అవుతుంది. అవును. 11 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక పోరాటం చేయబోతున్నారా, గో బ్యాక్ మార్వాడీస్ అనే ఒక ఉద్యమం మొదలు కాబోతున్నదా అని చెప్పేసి అన్నట్టుగా వాతావరణం కనిపించేటట్టుగా మొత్తం ఎక్కడ చూసినా తెలంగాణ సోషల్ మీడియా కావచ్చు, మీడియా కావచ్చు, గో బ్యాక్ మార్వాడీస్ అని నినాదాలు, ధర్నాలు, మీటింగ్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూస్, ఇట్లా గో బ్యాక్ మార్వాడీస్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు తెలంగాణ పల్లెల్లో 12,000 గ్రామాలు ఏమో ఉన్నాయి. 12,600 చిల్లరేమో గ్రామాలు ఉన్నాయి. ప్రతి మండలానికి ఎంటర్ అయ్యారు మార్వాడీస్. ఓకే. హైదరాబాద్ మొత్తం వాళ్ళ చేతిలోకి తీసుకున్నారు, వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు. మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని మండలాల్లో మార్వాడీస్ షాపు ఖచ్చితంగా ఉన్నది. ఆంధ్రలో పోయిర్రు అని చెప్పేసి కొంత తేరుకునే లోపే మళ్ళీ ఈ మార్వాడీస్ ఎక్కువైపోయారు అని తెలంగాణ ప్రజల్లో ఇది ఆర్థిక మూలాలను దెబ్బతీస్తుంది అని చెప్పేసి తెలంగాణ ప్రజల్లో ఒక గందరగోళం స్టార్ట్ అయ్యి, లేదు మా తెలంగాణ మళ్ళీ పరాయి పాలన కాబోతున్నది అన్న నినాదంతో గో బ్యాక్ మార్వాడీస్ అనే ఉద్యమాన్ని మొదలు పెడుతున్నట్టు మనం చూసుకోవచ్చు అన్నట్టు. హైదరాబాద్ అంటేనే అందరికి కామన్ పాయింట్లో ఉంటుంది కదా, మరి దాంట్లో హిందువులని, ముస్లిమ్స్ అని అందరూ ఉంటారు. ఎందుకు ఒక మార్వాడిని టార్గెట్ చేశారు? అయితే మొన్న మోండా మార్కెట్లో ఒక అబ్బాయి మీద దాడి చేసినారు మార్వాడీస్. ఎందుకనంటే గల్లీలో స్కార్పియో కారు పెట్టి మార్వాడీస్ అతను కారు తీయమన్నందుకు, అరే తక్కువ కులపోవడం, నువ్వు నన్ను కారు తీయమంటావు అని చెప్పేసి అతని మీద దాడి చేసారు. ఓకే. తర్వాత
వాళ్ళకి సపోర్ట్గా వెళ్ళినందుకు ఇంకో ఇద్దరి మీద దాడి చేసారు. అంటే ఎక్కడి నుంచో బతకడానికి వచ్చి మా నీళ్లు, మా నిధులు ఇవన్నీ వాడుకుంటూ మేము నీళ్ళ కోసం కష్టపడ్డాం. మా తెలంగాణకు నీళ్ళు కావాలని మేము కష్టపడుతున్నాం. మేము ఇచ్చిన కరెంటు, మా తెలంగాణలో 24 hours కరెంట్ కావాలని చెప్పేసి మేము ట్యాక్స్ కట్టి మేము కష్టపడి మేము సంపాదించుకున్న దాంట్లో మీరు వచ్చి బతుక్కుంటా మా మీద దాడి చేస్తారా అని చెప్పేసి అతనికి సంఘీభావం తెలిపిన వాళ్ళందరి దగ్గరికి పోయి తర్వాత వాళ్ళ మీద సంఘీభావం తెలిపిన వాళ్ళ కేసులైనాయి, అతనికి దగ్గరికి వెళ్ళినందుకు వాళ్ళ మీద కేసులైనాయి. సో దీని మీద ఎందుకు వీళ్ళు ప్రాంతీయ తత్వాన్ని, మా ప్రాంతీయ తత్వాన్ని దెబ్బతీస్తున్నారు, మా సంస్కృతిని దెబ్బతీస్తున్నారు అని చెప్పేసి ఈ పోరాటం. లేలే మార్వాడీస్, ఇప్పుడు మార్వాడీస్ చూసుకుంటే ఏమంటారు అందరూ హిందువులమే కదా, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు వచ్చి ఉంటున్నారు, ముస్లింలు ఉంటున్నారు, అందరు ఉంటున్నారు, హిందువులకు ఎందుకు అని చెప్పేసి బీజేపీ వాళ్ళు కొత్త మాట్లాడుకున్నారు. హిందువులకు కూడా కొంత కల్చర్ ఉంటుంది, తెలంగాణ కల్చర్ వేరు. హిందువులు అయినప్పటికీ కూడా ఇప్పుడు ఏ మార్వాడీస్ అయినా కూడా బతుకమ్మ ఆడడు, అవునా, బోనాలు ఎత్తాడు, సమ్మక్క సారక్కకు నిలువెత్తు బంగారం జోకించాడు. సో తెలంగాణకంటూ ఒక స్పెషల్ కల్చర్ ఉంది, ఆ కల్చర్లో వాళ్ళు బతుకుతారు. ఇంకోటి చూడండి, మార్వాడీస్ వాళ్ళు ఇక్కడ ఉంటే, ఇక్కడ షాప్ పెట్టుకుంటే మొత్తం మార్వాడీసే అందులో ఎంప్లాయ్. ఒక తెలంగాణ బిడ్డ బతకటానికి ఉండదు అందులో, ఏమైనా ఉన్నా కూడా ఊడ్సుడు తూడ్చుడే. ఇంత తప్ప మొత్తం అక్కడ నార్త్ నుంచి తీసుకొచ్చి వాళ్ళ ఎంప్లాయీస్ని వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ కొన్ని రోజులు పని చేయించుకొని మళ్ళీ వాళ్ళకు ఒక పక్కన షాప్ పెట్టించి వాళ్ళని డెవలప్మెంట్ చేస్తారు. ప్రభుత్వం అంతా కూడా వాళ్ళకే లోన్లు ఇస్తారు, వాళ్ళకే సపోర్ట్ చేస్తారు, వాళ్ళకే అది చేస్తారు. మరి ఇక్కడ తెలంగాణలో పుట్టినోడు ఏం కావాలి? తెలంగాణలో పుట్టిన వాళ్ళ ఇప్పుడు చాలామంది వృత్తి కళాకారులు ఉన్నారు, వృత్తికారులు ఉన్నారు, వృత్తిలో మీరు ఆధారపడి బతికేటోళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ వృత్తులన్నీ ధ్వంసం అయిపోతున్నాయి కదా. ఇప్పుడు చెప్పుల షాప్ నీదే, హార్డ్వేర్ షాప్ నీదే, బంగారం షాప్ నీదే. నువ్వు ఏలు పెట్టని షాప్ అంటే ఏది చెప్పు? బిజినెస్ ఏది? 10 షాపులు చూసుకుంటే 8 షాపులు అన్ని వాళ్ళే. కిరాణం షాప్ వాళ్ళదే, ప్రతి ఒక్క షాప్ వాళ్ళదే. నాకు తెలిసి వాళ్ళు తాళ్ళు ఎక్కుతలేరు, మంద అమ్ముతలేరు. ఇవి కూడా బినామీల పేర్లు ఎదిస్తే అమ్ముతుండొచ్చు. బట్టల షాపులు వాళ్ళే, చెప్పుల షాపులు వాళ్ళే, అన్ని షాపులు వాళ్ళే. మళ్ళీ వాళ్ళ షాపులలో వాళ్ళే పని చేస్తారు. కనీసం వాళ్ళకి తెలుగు రాదు, మనమైనా అది చేస్తాడు, పెత్తనం చెలాయిస్తాడు. వాడిచ్చిన రేట్కే మనం కొనాలా? అది ఎక్కడి నుంచి వస్తుంది, ఏమి ఇస్తుంది? కొన్ని జిల్లాలలో వీళ్ళు నాసిరకం అమ్ముతున్నారు, వీళ్ళు టెంపరవేర్ వస్తువులు అమ్ముతున్నారు అని చెప్పేసి మార్వాడీస్ పైన ధర్నాలు కూడా చేస్తున్నారు. అంటే సరే తెలంగాణ అందరికీ బో పెడుతుంది, బతకనికి వస్తే పర్వాలే, బతకొచ్చు. ప్రపంచ దేశంలో ఉన్న వాళ్ళందరూ హైదరాబాద్లో బతుకుతున్నారు. ఎందుకంటే హైదరాబాద్ సమశీతోష్ణ మండలి కాబట్టి ఇక్కడ అందరు బతకొచ్చు, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళని ఇక్కడ కానీ బతుకు, దోపిడీ చేయకు, పెత్తనం చేయకు, మా సంస్కృతిని దెబ్బతీయకు. మా సంస్కృతి, మా తెలంగాణ సంస్కృతి, మా కల్చర్ వేరు. మామూలు దోపిడీ చేసుకుంటా, మామిన పెత్తనం చెలాయించుకుంటా, మా రాష్ట్రంలో బతుక్కుంటా ఉంటే ఎవరు ఊకుంటారు? నీ సంస్కృతిని, నీ నార్త్ సంస్కృతిని అంతా తెలంగాణలో ఎందుకు వ్యవస్థ వ్యాపింపజేస్తున్నావు అని చెప్పేసి తెలంగాణ సమాజం అంతా మార్వాడీస్ గో బ్యాక్ అనే ఉద్యమాన్ని తీసుకొని మార్వాడీస్ అందరినీ ఎవరైతే బతుకుతా అంటే ఓకే, పెత్తనం చెలాయిస్తూ, మా సంస్కృతిని దెబ్బతీస్తూ, మా అస్తిత్వాలను దెబ్బతీస్తూ, మమ్మల్ని కూలీలుగా పెట్టుకోకుండా, కూలీలుగా అంటే మమ్మల్ని పార్ట్నర్గా చేర్చుకోలేకుండా, మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా, మీరు అక్కడి నుంచి తెప్పించుకొని మీరే డెవలప్ చేసుకుంటే మాత్రం మార్వాడీస్ గో బ్యాక్ అనే నినాదం తీసుకొచ్చారు. దీనికి బీజేపీ పార్టీ ఎందుకు సపోర్ట్ చేస్తుంది? బీజేపీ అంటే కొంతమంది ఇప్పుడు మాధవిలత గారు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే హిందువులు కొట్టుకుంటారండి, హిందువులే దాడి చేసుకుంటారా అండి అని. ఇంకొకరేమో ఆఫ్ఘనిస్తాన్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ముస్లిం సంబంధించి పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి వీళ్ళు బీజేపీ వాళ్ళు ఏంటంటే ముస్లిం, హిందూ వీటిని పోలుస్తారు. కానీ ఈ మార్వాడీస్ గో బ్యాక్ వాళ్ళు చెప్పేది ఏంటంటే తెలంగాణ కల్చర్ అండ్ నార్త్ కల్చర్. ఇక్కడ యుద్ధం నార్త్ కల్చర్, తెలంగాణ కల్చర్. నువ్వు నమ్ముకో, నీ కల్చర్ నువ్వు నమ్ముకో, నీ కల్చర్ నువ్వు అది చేసుకో, కానీ తెలంగాణ సంస్కృతిని దెబ్బతీయకు. తెలంగాణకంటూ ఒక ప్రత్యేక సంస్కృతి, ప్రత్యేక సాంప్రదాయాలు ఇవి ఉన్నాయి, వాటిని దెబ్బతీయకు అని చెప్పేసి వీళ్ళ బాధ. వాళ్ళు ఏమంటారంటే వీళ్ళంతా మనమంతా కలిసి ముస్లింల మీద యుద్ధం చేద్దాం అని చెప్పేసి బీజేపీ వాళ్ళ మాట. ముస్లింలు అంటే వీళ్ళు మాట్లాడుతుంటారు, ఇక్కడ నుంచి వచ్చారు, అక్కడి నుంచి వచ్చారు, పాత భాషలు ఉన్నారు, వీడున్నారు, ఆడున్నారు వాళ్ళను. సో అందుకని బీజేపీ
ఏమన్నా అంటే హిందూ ధర్మం అంటారు కదా, అవును. అట్లా హిందూ ధర్మం మనం అంత హిందువులా ఉంది బీజేపీ మాట. అసలు తెలంగాణలో ఈ గో బ్యాక్ మార్వాడీస్ ఆగాలంటే ఎలా? ఈ నినాదాలు ఆపాలంటే ఎలా? అంటే వాళ్ళు కొన్ని డిమాండ్లు పెడుతున్నారు. ఏం డిమాండ్లు అంటే స్థానికేతరులకు మీరు పెట్టే కంపెనీలలో, మీరు పెట్టే వ్యాపారాలలో వాళ్ళని ఉద్యోగాలకు చేర్చుకోవాలి. మీరు 10 మంది ఉద్యోగస్తులు ఉంటే మా తెలంగాణలో అందులో 6 ఉండాలి. మీ పనిలో వాళ్ళు భాగస్వామ్యం కావాలి, అట్లా చేర్చుకోవాలి మీరు అని చెప్పేసి వాళ్ళు ఒక డిమాండ్ పెడతారు. ఇంకోటి ఏంటంటే మా పైన దాడులు చేస్తూ మా సంస్కృతిని దెబ్బతీస్తామంటే మేము ఒప్పుకోము. ఇవి మీరు చేయకుంటుంటే మిమ్మల్ని మేమేమనం, మమ్మల్ని మీరేమన్నారు. మీ బతుకు మీరు బతుకొచ్చు స్వేచ్ఛగా, మా బతుకు మేము బతుకు. ఇప్పుడు ఆంధ్ర వలస పాలకులు వెళ్ళిపోవాలని చెప్పారు, ఆంధ్ర పెత్తందారులు వెళ్ళిపోవాలని చెప్పారు, ఆంధ్ర దోపిడిదారులు వెళ్ళిపోవాలని చెప్పారు. ఆంధ్ర కార్మికులు ఎప్పుడు వెళ్ళిపోవాలని చెప్పలేదు. మీరు మా మీద దోపిడీ చేస్తున్నారు, మా నీళ్ళను కొలగొడుతున్నారు, మా నిధులు కొలగొడుతున్నారు, మీరు పాలకులుగా ఉండి మమ్మల్ని బానిసలుగా ఉంచుతున్నారు. కాబట్టి ఆంధ్ర పెత్తందారులారా వెళ్ళిపోండి అన్నారు. ఆంధ్ర కార్మికులారా వెళ్ళిపోండి అని ఎప్పుడు అనలే. మీరు పని చేసుకోండి, ఎవరైనా ఎక్కడైనా పని చేసుకొని బతకొచ్చు, వేరే కంట్రీలలో కూడా బతకొచ్చు, కానీ పెత్తనం చెలాయించొద్దు, మమ్మల్ని దోపిడీ చేయొద్దు అనే నినాదంతో ఆంధ్ర ఉద్యమం జరిగింది. ఇప్పుడు ఇది కూడా ఇదే. ఇట్లా వీళ్ళ పని వీళ్ళు చేసుకోవచ్చు, వీళ్ళ పని వీళ్ళు చేసుకోవచ్చు, వీళ్ళ డిమాండ్లు కనుక ఒప్పుకోకపోతే ఇంకొక ఇక పోరాటం ఎంతవరకైనా వెళ్తుంది. అది ఒక్కసారి అంటుకుందంటే నిజాం రజాకార్లను, ఆంధ్రోళ్ళను 60 ఏండ్లు పోరాడి తెలంగాణ ఉనికిని చాటుకున్న నేల ఇది. ఈ మార్వాడీస్ ఎంత చెప్పు, ఈ మార్వాడీస్ ఎంత తిప్పి కొడితే పిడికెడు మంది ఉన్నారు. వాళ్ళు తెలంగాణ 4 కోట్ల జనాభాలో వాళ్ళు పిడికెడు మంది ఉన్నారు. గట్టిగా వీళ్ళు ఎవరు దుకాణంలో పోకుంటే వాళ్ళంతా వాళ్ళే తట్టపుట్ట చదువుకొని పోతారు. అంటే ఏ రాజకీయంగా అయినా పార్టీలు ఏమైనా సపోర్ట్ చేసే ఛాన్స్ ఉందంటావా? ఉద్యమానికి ఇప్పుడు ప్రజలు వేరు, పార్టీలు వేరు. ప్రజల డిమాండ్లు పార్టీలు ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. అవును, ప్రజలు పోరాటం చేస్తున్నప్పుడు దాంట్లో పార్టీలు భాగస్వామ్యం కావాల్సిందే. లేదంటే వీళ్ళు గీత గీస్తారు కదా, నువ్వు మార్వాడీల వైపా తెలంగాణ వైపా. అవును, తెలంగాణ ప్రజలు ఓట్లేస్తాగా పార్టీలు గెలిచేది. సో వీళ్ళు ఓట్ల కోసం అన్నా ఖచ్చితంగా వీళ్ళు సచ్చినట్టు వినాల్సి వస్తుంది పార్టీస్ కూడా. ఓకే, థ్యాంక్ యూ మధు. థ్యాంక్ యూ. గివ్వుల్లా మీకోసం తీసుకొచ్చిన బరాబర్ ముచ్చట్లు. రేపొచ్చే బరాబర్ ముచ్చట్లలో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి BRK న్యూస్, తెలుగు సత్తా. రేపు మళ్ళొత్తా.